హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఎర్లీ మార్నింగే తీస్తున్నాను. బాగుంది కదా స్కై. ఇదిగోండి ఇటువైపు చాలా బాగుంది. ఈరోజు పాలకూర రెడీ అయింది, కోసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్లో ఈరోజు టేబుల్ రోజెస్ వచ్చినాయి. ఇదిగోండి బాస్కెట్లో బుట్టలు ఎంత బాగున్నాయి కదా, పింక్, వైట్, రెడ్. ఇదిగోండి ఇందులో ఇంకా ఎక్కువ వచ్చినాయి, చాలా బాగున్నాయి కదా. ఆరెంజ్, ఇంక ఈరోజు ఆరెంజ్ రాలేదు. 5 కలర్స్ ఉన్నాయి మొత్తం. ఇలా వస్తే చాలా బాగున్నాయి. వర్షాలు పడినాక ఇంత బాగా వస్తున్నాయి. ఇదిగోండి ఇది పింక్, బేబీ పింక్, ఇది డార్క్ పింక్. ఇక్కడ బీరకాయ వస్తుంది, ఇంకా 4 డేస్లో కోసేస్తాను. బీరకాయలు బాగా పడినాయి, వర్షం స్టార్ట్ అయింది కదా. ఈ వర్షాలు పడినాక చాలా బాగా వస్తున్నాయి బీర మొక్కలు. కాయలు కూడా చాలా పడినాయి. ఇదిగోండి ఇందులో పాలకూర వస్తున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పైకి వచ్చి కోసేసుకుంటున్నాను. ఆకుకూరలు తీసుకోవట్లేదు, లేతగా ఉన్నప్పుడే తీసేస్తున్నాను. ఒక్క మొక్క ఎంత బాగా వస్తుందో. 4 మొక్కలు ఉంటే చాలు, ప్లేటెడ్ వచ్చేస్తుంది. కొన్ని సీడ్స్ నేను రెడీ చేసి వేసాను, అవి వస్తాయో లేదో అనుకున్నాను, ఇప్పుడు వచ్చినాయి అవి. అలా వేసేస్తే సమ్మర్లో వర్షాలు పడినాక అవే వస్తాయి అనుకున్నాను, ఇప్పుడు వచ్చేసినాయి, చాలా బాగా వచ్చినాయి. ఎందుకండి పుదీనా కూడా కోసాను కదా, పుదీనా కూడా చాలా బుషీగా వచ్చేసింది. ఇంకా 2 కొమ్మలు పెట్టాను మళ్ళీ. ఇందులో ఇక్కడ కొంచెం ఉంది, ఇంకా ఈ చెట్టుకు కూడా తీసేస్తున్నాను. ఈ లీవ్స్ వేరే ఉన్నాయి, ఆ లీవ్స్ వేరే ఉన్నాయి. ఇవి మందంగా వస్తున్నాయి, రౌండ్గా. ఒక్కో సీడ్ ఒక్కో రకం వస్తుంది, కానీ కోస్తున్న కొద్దీ చాలా బాగా వస్తుంది. కోయకుండా వదిలేస్తే చెట్టు ఎండిపోయిద్ది ఇంకా, అందుకే ఎప్పుడు కోస్తూనే ఉంటున్నాను. ఈ టబ్లో అయితే చాలా బాగా వస్తుంది. దీనికి ఏం కెమికల్స్ కూడా ఏం కొట్టను నేను అసలు, ఎంత బాగా వస్తుందో. అసలు ఎప్పుడు ఏం దోమ కూడా పడలేదు, చాలా నీట్గా ఉంటుంది. డైలీ వచ్చి చెక్ చేస్తూ ఉంటాను. ఏదైనా చిన్నగా తెల్లగా వస్తే ఆ లీవ్స్ తీసి ఎడంగా పడేస్తాను. గుబురుగా ఉంచితే ఎక్కువ వస్తాయి, అట్లాగూ దోమ పడిద్దని గుబురుగా ఉంచును, ఎప్పుడప్పుడే కట్ చేస్తూనే ఉంటాను. ఎందుకండి తీపి వాటర్ కదా, వర్షం పడినాక ఇంత బాగా వస్తున్నాయి. ఎందుకండి ఇక్కడ కూడా ఉంది, ఇందులో కూడా ఉంది, కోసేస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా కోసేసి ప్లేట్లో వేసేసాను. ఇక్కడ చిక్కుడు చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి. వర్షాలకు అన్నీ రాలిపోయినాయి, ఇప్పుడే నిలబడుతున్నాయి మళ్ళీ. జూలై నెల ఎక్కడికి పెడతాను నేను, మళ్ళీ అప్పుడు పెడతాను. ఇప్పుడు సరిగా ఉండట్లేదు, వర్షాలకి ఫ్లవర్స్ అన్నీ పడిపోతున్నాయి. కొన్ని నిలబడినాయి, ఇటు వచ్చినాయి, కొన్ని చూడండి ఎంత బాగా వచ్చినాయో. 4 డేస్ కోసేయచ్చు, రెడీ అవుతున్నాయి. ఇంకా రోజెస్ వస్తున్నాయి.
ఇంకోండి ఇటు కొమ్మకు కూడా వచ్చినాయి. తులసి మొక్క ఎంత బాగా వచ్చిందో. ఇందులో సింక్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. ఇదిగోండి ఇటు అల్లిచ్చేస్తున్నాము, ఇట్లా వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇక్కడ బచ్చలి, ఇది ఇందులో ఈ బాల్స్లో సీడ్ ఉన్నాయి. ఈ మట్టితో ఇలా పెట్టేసి లైట్గా నీళ్ళు చల్లేసాను, ఇంకా అవే వచ్చేస్తాయి. ఇక్కడ కూడా రోజు వస్తుంది. కటింగ్ వేసినాక ఇంత బాగా వస్తున్నాయి రోజెస్. చిక్కుడుకాయలు ఇటు వైపు ఈ మొక్కకు చాలా బాగా పడినాయి, ఇంకా లేతగా ఉన్నాయి. అస్సలు దోమ అనేది పడలేదు, వర్షాల వల్ల ఏమో. ఫ్లవర్స్ అయితే రాలినాయి కానీ దోమ మట్టికి పడలేదు. ఇంత బాగా పడినాయి కానీ కాయలు. చలికాలంలో దోమ బాగా పడిద్ది, కాయలు కూడా బాగా వస్తాయి. అప్పుడు దోమ కూడా బాగానే పడిద్ది, దాన్ని బాగా కేర్ తీసుకోవాలి. ఇప్పుడేమో వర్షం వల్ల రాలిపోతున్నాయి. ఇప్పుడు వర్షం, అప్పుడేమో దోమ. ఈ చిక్కుడు చెట్టుతో ఎప్పుడు ఇబ్బంది. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటుండాలి. ఫ్లవర్స్ బాగా రాలిపోతూ దోమలు వస్తూ కాయ అంతా పాడైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏ రోజుల్లో పడ్డా వస్తున్నాయి చిక్కుళ్ళు. ఇంతకుముందు ఉగాది తర్వాత కొట్టేసేవాళ్ళు, ఇప్పుడు ఎప్పుడు పడ్డా వస్తున్నాయి, ఏ రోజుల్లో పడ్డా. ఎందుకండి ఇటువైపు బాగా వచ్చినాయి కానీ లేతగా ఉన్నాయి. ఈ కొమ్మకు చాలా బాగా పడినాయి. ఈ కొమ్మకు సగం ఫ్లవర్ రాలిపోయింది. ఎందుకండి లోపల చాలా బాగా వచ్చినాయి. ఈ లోపల కొమ్మకి ఇక్కడ రోజెస్ వచ్చినాయి. ఎందుకండి చివరి కొమ్మకి ఇంకెక్కువ వచ్చినాయి. ఎందుకండి పైన ఇక్కడ ఏం కట్టడానికి లేక చిన్న రాయి పెడితే ఆ రాయికి ఆ సపోర్ట్తో పడిపోకుండా మెల్లగా అది బాగా బుషీగా అల్లుకుంది. ఇక్కడ ఏం కట్టలేదు అసలు, తాడు అంత బాగా వచ్చినాయి. ఇదిగోండి కింద కొమ్మకు కూడా బాగా పడినాయి. 4 డేస్లో రెడీ అయిపోతాయి, కోసేస్తాము. ఇదిగోండి ఇటు కొమ్మకు కూడా పడినాయి. వర్షానికి ఎలా వస్తాయి అనుకుంటే, వర్షాలకి ఫ్లవర్స్ బాగా రాలిపోయినాయి కానీ కొన్ని నిలబడినాయి, పర్లేదు. ఈ మాత్రం వచ్చినాయి వర్షాల టైంలో. ఇప్పుడు అసలు రావు ఎక్కువ. రోజు బాగుంది కదా, ఇప్పుడే ఇప్పుతుంది. సగం రాలిపోయినాయి, సగం నిలబడినాయి. కానీ చెట్టు అంతా చాలా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ మట్టికి చాలా బుషీగా వచ్చేసింది. కొన్ని పర్పుల్ కలర్లో ఉంటాయి, ఇవేమో వైట్ కలరు. చెట్టు చిక్కుడు వైట్ ఉండదు ఎక్కువగా, ఆ కలర్ బాగుంటుంది డార్క్గా. ఇది బాగుంది. ఇదిగోండి ఎండ వచ్చేస్తుంది. ఈ టబ్లో ఇంకొంచెం రానిచ్చి మొత్తం తీసేస్తాను ఆ తోటకూర. టేబుల్ రోజెస్ చూడండి ఎంత బాగా వచ్చినాయో, బాగున్నాయి కదా. కొన్ని మొక్కలు ఇటు పెట్టేశాను. ఇక్కడ తోటకూర వస్తుంది. ఇదేదో చిన్న జలగలాగా మట్టిలో వచ్చింది, తీసేసి పడేస్తున్నాను ఎడంగా.